చూపిన మార్గముదలగా సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం. సార్ సార్ నాకేం తెలియదు సార్ నాకేం తెలియదు సార్. రేయ్ పుడింగ్ అవును పుడింగ్ పుడింగ్ ఏయ్ ఏయ్ పుడింగ్ ఏయ్ పిడాలి అప్పుడు ఏయ్ నిల్రా రేయ్ ఏయ్ నిల్రా రే నిల్రా 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 ఇదిగో రెండమ్మా. శాంతి నాయుడు గారు మూర్తి ఇందు మన శాంతి వచ్చింది. ఇందు శాంతి అమ్మ శాంతి శాంతి అసలు నీకు బుద్ధుందా? ఏమిటా నువ్వు చేసిన పని? అమ్మా ముందు నువ్వు లోపలికి రా. రా. ఎక్కడికి పారిపోతున్నావు? లేరా కానిస్టేబుల్స్ బండి ఏరుగా. సార్ మీరు కూడా ఎక్కండి. డ్రైవర్ బండి ఏడు. నువ్వు కనిపించకుండా పోయింది మొదలు ఇప్పుడు నువ్వు వచ్చేంత వరకు మేము ఎంత కంగారు పడ్డామో నీకేం తెలుసమ్మా. సరే పిన్ని, మొత్తానికి ఎలా అయితేనే చెల్లెమ్మ క్షేమంగా ఇంటికి చేరుకుందిగా. అమ్మా నువ్వెక్కడ పోలీసులకి సరెండర్ అవుతావు అని మేవెంత కంగారు పడ్డామో తెలుసా? నిజానికి మనం ఏ తప్పు చేయలేదు, కానీ తప్పు చేసినట్టుగా అక్కడ ఇక్కడ తలదాచుకోవాల్సి వచ్చింది. పైగా నా గురించి నిన్న అరెస్ట్ చేశారని తెలిసింది. ఎందుకు వచ్చిన కర్మిది? మంచు చెడు నేనే పోలీసులకు లొంగిపోవాలనుకున్నాను, కానీ వీరాచారి భార్య కాంతమ్మే నన్ను పోలీస్ స్టేషన్కు వెళ్లకుండా ఆపి ఇక్కడికి తీసుకొచ్చింది. అమ్మ కాంత, చాలా మంచి పని చేసావమ్మా. నీ మేలు ఈ జన్మకి మర్చిపోలేము. నేనేదో గొప్ప పని చేసినట్లు మీరేమీ అనుకోనక్కర్లేదు. అసలు తప్పు పని చేసింది మా ఆయన. మర్యాదగా పోలీసులకు లొంగిపోమ్మని మా ఆయనకు 1 గంట గడువిచ్చాను. ఆలోగా లొంగిపోతే సరే సరి, లేకపోతే నేనే తీసుకువెళ్ళి పోలీసులకు అప్పచెప్తాను. మా ఆయన పోలీసులకు లొంగిపోతే చాలా నిజాలు బయటకు వస్తాయి, చాలా మంది జాతకాలు బయటపడతాయి. 1 గంట పోయాక నేను మళ్ళీ వచ్చి ఏం జరిగిందో చెబుతాను. వస్తానమ్మా. సరేమ్మా. ఏమిటో ఈ మద్యం చావుల కేసు ఎటు మలుపు తిరుగుతుందో, ఎవళ్ల మీదకు వెళ్తుందో, కానీ మాకు మాత్రం మనశ్శాంతి లేకుండా పోయింది. అమ్మా నువ్వు చేసిందేం బాగోలేదు. పోలీసుల నుంచి నేను సేవ్ చేయాలని మేమంతా ప్లాన్ చేస్తే నీ పాటికి నువ్వు పోలీసులకు లొంగిపోతానని బయలుదేరతావా?
అర్థం పర్థం లేని పనులంటే ఇవే. నాకు నీ మీద ఎంత కోపం వచ్చిందో తెలుసా? అమ్మాయి, జరిగిందేదో జరిగిపోయింది. మీ అమ్మగారిని బాధ పెట్టిన దానికి ఇక ముందు ఏం చేయాలో ఆలోచించు. సీతగారు, 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 సీతగారు! ఏంటి వీరాచారి గారు ఇలా వచ్చారు? కొంప మునిగింది సీతగారు. ఏంటలా వణుకుతున్నారు? ఏం జరిగిందో సరిగ్గా చెప్పండి. ఒక గంట ముందు మా ఆవిడ మీ అత్తగారిని మా ఇంటికి తీసుకొచ్చింది. మీ అత్తగారు పోలీసులకు లొంగిపోవటానికి బయలుదేరిందట. మా ఆవిడ అడ్డుకొని ఇంటికి తీసుకురావటమే కాకుండా హిందూ అరెస్ట్ కాలేదన్న విషయం కూడా చెప్పింది. సోది చెప్పకు. ఇప్పుడు శాంతి ఎక్కడుంది? మీ అత్తగారిని మా ఆవిడ మూర్తిగారింటికి తీసుకెళ్ళింది. మూర్తి ఇంటికి వెళ్ళిందా? ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేసి చెప్తాను. ఏమిటమ్మా మీరు మాట్లాడేది? ముందు మన సంగతి చూడండి. మన సంగతి చూడటం ఏంటి? ఇప్పుడు మా ఆవిడ నాకు అగెనిస్ట్ అయిందమ్మా. పోలీసులకు లొంగిపోవాల్సింది శాంతాదేవి కాదు, నువ్వే అని నిలదీస్తుందమ్మా. లొంగిపోవటానికి ఒక గంట గడువు ఇచ్చిందమ్మా. ఆలోగా నేను లొంగిపోకపోతే తనే తీసుకెళ్లి పోలీసులకు అప్పగిస్తుందట. నాకేదో భయంగా ఉంది. ఇప్పుడు ఏం చేయమంటారమ్మా నన్ను? సైనడ్ మింగి చావు. సీతగారు, లేకపోతే ఏంటండి? పెళ్ళాం ఏదో బెదిరించిందని నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారా? లాగపెట్టి 4 ఇవ్వడం పోయి దాని వాగుడు చూసి భయపడతారా? అలా అనడానికి మీకు సిగ్గులేదు? మీరు అసలు మగాళ్ళేనా? మీ పౌరుషం ఏమైంది? అదేంటమ్మా అలా అంటున్నారు? లేకపోతే ఘనకార్యం చేశారని మెచ్చుకోమంటారా? నాకు ధైర్యం చెప్తారని నేనొస్తే మీరు ఇలా తిరకాసుగా మాట్లాడతారేంటమ్మా? పెళ్ళాన్ని ఆ మాత్రం అదుపులో పెట్టుకోలేని వాడివి నువ్వే మొగుడువయ్యా. తప్పు నా దగ్గర ఉంది కాబట్టి తలదించుకోవాల్సి వచ్చింది. అసలు దీనికి అంతటికీ మూల కారణం మీరు. మీ వల్లే తప్పు చేయాల్సి వచ్చింది. పెళ్ళానికి భయపడాల్సి వచ్చింది. నోర్మై, ఏంటి బాగుతున్నావు? మూల కారణం నేనా? మీరే కదండి. ఏయ్, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నువ్వేమైనా నాకు ఫ్రీగా చేసి పెట్టావా? 2 లక్షలు పుచ్చుకున్నావుగా. అప్పుడో మాట ఇప్పుడో మాట అనద్దమ్మో. సైలెంట్ మీకు అమ్ముతానన్నా 2 లక్షలు ఇమ్మంటూ డిమాండ్ చేశానా? నా బతుకేదో నేను బతుకుతుంటే మీరు నాకు లేనిపోని ఆశలు చూపించి నా చేత తప్పుడు పని చేయించారు. నేను చేయలేని తల్లని బతిలాడితే మీరు ఊరుకున్నారా? డబ్బు ఎర చూపి నన్ను లోపరుచుకున్నారు. అసలు తప్పంతా మీది. ఏ పిచ్చి పిచ్చిగా ఉందా? ఇదిగో వీరాచారి, నువ్వేం చేస్తావో నాకు అనవసరం. ముందు అర్జెంటుగా ఇంటికి వెళ్ళి నీ పెళ్ళాన్ని కంట్రోల్ చేసుకో. నా కంట్రోల్లో ఉండే స్టేజ్ ఎప్పుడో దాటిపోయిందమ్మా. అయితే అనుభవించు. మళ్ళీ ఎప్పుడైనా వచ్చి నా పెళ్ళాం బెదిరిస్తోంది, కొడుకు నిలదీస్తున్నాడు, కూతురు తిడుతోందని వెధవేషాలు వేసావనుకో మర్యాదగా ఉండదు. మీరేదో మంచి సలహా ఇస్తారని నేనొస్తే నా మీద మండి పడతారేంటమ్మా? మంటి పడ్డమే కాదు, నీ ప్రాణాలు తీస్తాను. జాగ్రత్త. పో, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అమ్మా, వెళ్ళిపో. అమ్మా, నా మాట వినండమ్మా. అమ్మా, అమ్మా, నేను పోయా. అమ్మా. అమ్మా, అమ్మా. హలో, ఇందుని బాలాజీని మాట్లాడుతున్నాను. వెళ్ళిన వాడివి వెళ్ళినట్టే ఉండిపోయావు. ఇంతకీ విస్కేబుల్ సంగతి ఏమైనా తెలిసిందా? తెలియడం ఏంటిందు, ఇప్పుడే అరెస్ట్ అయ్యాడు. బాలాజీ, నువ్వు చెప్పేది నిజమా? అవును, అది చెప్పడానికే ఫోన్ చేశాను. వెరీ గుడ్, మొత్తానికి సాధించావు. అక్కడి విశేషాలేంటి? వీరాచారి అప్రూవర్గా మారే అవకాశం ఉంది. అలాగా, వెరీ గుడ్. బాలాజీ, విస్కేబుల్ని ఇక్కడికి ఎంత త్వరగా తీసుకురాగలిగితే అంత మంచిది. అదే పని మీద ఉన్నానిందు, అందరిని అడిగినట్టు చెప్పు. ఉంటాను. ఇందో ఏంటమ్మా సంగతి? కల్తీ మద్యం సప్లై చేసిన విస్కీ అబుల్ని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారట. ఇక్కడ వీరాచారి అప్రూవర్గా మారే ప్రయత్నం జరగటం, అక్కడ విస్కీ అబుల్ దొరకటం అంతా సవ్యంగానే జరుగుతోందండి. జరిగితే అంతా చెడే జరుగుతుంది, లేదా మంచి జరుగుతుంది. ఏం జరుగుతుందో తెలియక ఇప్పటిదాకా అందరం తలో రకంగా నలిగిపోయాం. ఇప్పుడంతా మంచి జరగబోతుందన్నమాట.
ఎరా మూర్తి ఏమంటావు? దాన్నే తలరాత అంటారు పిన్ని. కష్టాలు కట్టగట్టుకుని వస్తాయి, సుఖాలు ఒక్కొక్కటిగా వస్తాయి. బాధపడినా ఆనందపడినా జరిగేది మాత్రం జరక్క మాందు. అమ్మయ్యా, ఇప్పుడే ఏదో మబ్బు విడిచినట్టు ఉంది. అమ్మా, లెటర్లో నువ్వు యమున గారికి ప్రత్యేకంగా ఏదో రాసావు. అదేనమ్మా, జైలు నుంచి వచ్చాక మీకో ముఖ్యమైన విషయం చెప్తాను, అది మీలోనే ఉంచాలి, ఎవరికీ చెప్పకూడదు అన్నావు. ఏంటమ్మా అది? అవును శాంతి గారు, నేను కూడా అదే అడగాలనుకున్నాను. ఏమిటది? అదా అబ్బే ఏం లేదండి. ఏం లేదంటారేంటండి? ముఖ్యమైన విషయం అని మీరే లెటర్లో రాశారుగా. అది మగపిల్లలైతే ఎలాగో అలా బతికేస్తారు, కానీ నా బెంగంతా ఇందు గురించి. పెరుమాళు జైలుకెళ్ళాడు, నేను కూడా జైలుకెళితే ఇందు మానసికంగా ఒంటరిదవుతుంది. ఆ ఒంటరితనాన్ని పోగొట్టాల్సింది మీరే. శాంతి గారు, అసలు మీరు లెటర్లో ఏం రాశారో తెలుసా? నేను జైలు శిక్ష అనుభవించి వచ్చిన తర్వాత మీకు నిజం చెప్తాను, కానీ ఆ విషయాన్ని మీరు ఎవరి దగ్గర చెప్పకూడదని ఆ లెటర్లో రాశారు. కానీ మీరిప్పుడు చెప్పిన దానికి ఆ లెటర్కి ఏమీ సంబంధం లేదే. ఆ బాధలో అలా రాసుంటానేమో గాని నా అభిప్రాయం మాత్రం ఇదే. ఎందుకలా తలపట్టు కూర్చున్నావు? ఆ సీత అవసరానికి నిన్ను వాడుకుంది, అవసరం తీరాక పక్కకు తీసి పారేసింది. నన్ను చంపుతానని బెదిరించిందే. పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకోలేని వాడివి నువ్వు ఒక మగాడివేనా అంటూ చాలా హీనంగా మాట్లాడిందే. మాట్లాడుద్దయ్యా, అన్నిటికీ తెగించిన వాళ్ళు అలానే మాట్లాడతారు. బలయ్యేది నీలాంటి వాళ్లే. ఇప్పుడు నువ్వు అటు ఇటు రెండింటికి చెడ్డావు. ఆవిడి గారన్న మాటలకి నాకు పొడిచి చంపాలన్నంత కోపం వచ్చింది. అసలు ఎందుకు సహాయం చేశానా అనిపిస్తోంది. డబ్బు కక్కుర్తిపడి చేశావు. తప్పుడు పనులు చేయొద్దని నేను అప్పుడే చెప్పానా? కానీ నువ్వు వినిపించుకున్నావా? అనుభవించు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావే? నేను నీకిచ్చిన గడువు ఎప్పుడో అయిపోయింది. మర్యాదగా వెళ్ళి పోలీసులకు లొంగిపోయి నిజం చెప్పు, లేదా నేనే నిన్ను తీసుకువెళ్లాల్సి వస్తుంది. లొంగిపోతానే, లొంగిపోయి ఆ సీత గురించి మొత్తం చెప్పేస్తానే. నమస్తే సార్. నమస్తే. ఎవరు నువ్వు? నా పేరు వీరాచారి. దేనికొచ్చావు? అప్రూవర్గా మారడానికి. వాట్? జిల్ జిల్ దిల్ వైన్ షాపులో మందు తాగి 16 మంది చనిపోయారే, దానికి కారణం అడబాల సీత. సీతే ఖచ్చితంగా ఈ పని చేసిందని నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు? సీతే చేసిందో లేక ఎవరి చేతనైనా చేయించిందో నాకు తెలియదు కానీ ఆ చావులకు కారణం మాత్రం సీతే. నా దగ్గర నుంచే సైనైడ్ తీసుకెళ్ళింది సార్. వాట్? సీత నీ దగ్గర సైనైడ్ తీసుకుందా? అవును సార్. ఎందుకు ఇచ్చావు? బుద్ధి గడ్డి తిని డబ్బు కక్కుర్తుబడి ఇచ్చాను సార్. నువ్వు చెప్పేది నిజమేనా? ముమ్మాటికి నిజం సార్. నేను ఎస్ఐని మాట్లాడుతున్నాను సార్. సీతకు సైనైడ్ అమ్మింది నేనేనంటూ వీరాచార్య అనే వ్యక్తి మన స్టేషన్కి వచ్చి అప్రూవర్గా సరెండర్ అయ్యాడు సార్. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సార్? వెంటనే సీతను అరెస్ట్ చేయి. ఎస్ సార్, పావు గంటలు అరెస్ట్ చేసి తీసుకొస్తాను సార్. కానిస్టేబుల్స్ జీప్ రెడీ చేయండి. చూడండి, నేను వచ్చేంత వరకు మీరిద్దరు కదలడానికి వీల్లేదు. అలాగే సార్.
హలో అమ్మడు. నాన్న ఏంటమ్మడు ఈవేళప్పుడు ఫోన్ చేశావు? నాన్న లేచిన దగ్గర నుంచి నా కుడి కన్ను కుడి భుజం అదే పనిగా అదురుతున్నాయి. మంచిదే కదమ్మా. కుడి కన్ను కుడి భుజం అదరటం మగాళ్ళకి మంచిదే కానీ ఆడవాళ్ళకి మంచిది కాదు, అశుభం, జరగబోయే కీడుకి సంకేతం. నువ్వు అలాంటి శంకలే మనసులో పెట్టుకోకో. పైత్యం చేసినప్పుడు ఒంట్లో నలతగా ఉన్నప్పుడు కళ్ళు భుజం అదురుతూ ఉంటాయి. లేదు నాన్న, నాకేదో భయంగా ఉంది. అమ్మడు భయమా? నీకు భయమా? నిన్ను చూస్తే భయానికే భయం పట్టుకుంటుంది కదమ్మా. అది ఒకప్పుడు. ఇప్పుడు ఏం జరిగిందని? ఏదో ప్రమాదంలో ఇరుక్కోబోతున్నట్టు నా మనసు చెప్తోంది నాన్న. నువ్వేదో డిస్టర్బ్ అయినట్టున్నావు. మనకేం కాదు, నువ్వు ధైర్యంగా ఉండమ్మా. ఎంత ప్రయత్నించినా నేను ధైర్యంగా ఉండలేకపోతున్నాను నాన్న. అమ్మడు ఎప్పుడూ వినని మాటలు ఇవాళ నీ నోటి వెంట వింటున్నాను. ఎందుకింత పిరిగితను? నాకెన్నోసార్లు ధైర్యం చెప్పి నువ్వు ఇలా మాట్లాడటమా? నా చేతేనా ఇలా మాట్లాడేది? మన ప్రయత్నాలన్నీ ఫెయిల్ అవుతున్నాయి. ఏం చేసి కూడా శాంతిని అరెస్ట్ చేయించలేకపోయాం. మనకేదో కీడు జరగబోతోందని, మనకి ఓటమి తప్పదని నాకు గాబరాగా ఉంది నాన్న. అబ్బెబ్బే నువ్వు అలా మాట్లాడకూడదమ్మా. ఓ పని చేయి, నువ్వు స్లీపింగ్ టాబ్లెట్ వేసి పడుకో. నీ సాయంత్రం వచ్చి కలుస్తాను. టెన్షన్ భరించలేకపోతున్నాను. నాన్న అన్నట్టుగా స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకొని పడుకోవటం మంచిది. ఎస్ఐ గారు, మా అత్తగారి ఆచూకీ తెలిసిందా? నేరస్తురాలు ఆచూకీ తెలిసింది. అయితే అరెస్ట్ చేశారా? మేము వచ్చింది అరెస్ట్ చేయడానికి. అంటే ఏమీ తెలియనట్టు అమాయకపు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వద్దు. యువర్ అండర్ అరెస్ట్. ఏమిటి, నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారా? ఎస్. నేనేం తప్పు చేశాను? మద్యంలో సైనైడ్ కలిపినందుకు అమాయకులైన 16 మంది ప్రాణాలు బలిగొన్నందుకు. ఏమిటి, మద్యంలో సైనైడ్ కలిపింది నేనా? అలా అని మీకెవరు చెప్పారు? నీకు సైనైడ్ ఇచ్చిన వీరాచార్య చెప్పాడు.